హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు? నేను మీ పుష్ప. ఈరోజు వీడియోలో టేస్టీగా చికెన్ సమోసా ఎలా చేయాలి ఈ వీడియోలో చూపించేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంక లేట్ చేయకుండా ఈ సమోసా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా ఒక గిన్నెని తీసుకొని ఒక కప్పు మైదా పిండి వేసుకోవాలి. ఈ మైదా పిండికి సరిపడా కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒకసారి నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా కలుపుకోండి పిండి మొత్తాన్ని కూడా. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని పోసుకుంటూ కలుపుకోవాలి పిండి. మనం పూరీ పిండి కలుపుకుంటాం కదా, అంత పలచగా కాకుండా అంటే అంత మెత్తగా కాకుండా కొంచెం గట్టిగా కలుపుకోవాలి. కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక టీ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని మరో 2 నిమిషాల పాటు కలుపుకోండి. ఇక్కడ మీకు పిండిని చూస్తే అర్థమవుతుంది కదా, కొంచెం నేను గట్టిగానే కలిపాను. ఈ విధంగా ఉండేలా కలుపుకోండి పిండిని. ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండిని పక్కన పెట్టేసుకొని ఒక చాపింగ్ బోర్డు కానీ పీట కానీ తీసుకొని దాని మీద కొంచెం పొడి పిండి జల్లుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా, ఆ పిండిలోంచి ఒక పెద్ద సైజు బాల్ అంతా ముద్దని తీసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చపాతీలా ఒత్తుకోవాలి. మనం ఎప్పుడు కూడా ఈ సమోసా షీట్కి రౌండ్గా చేసుకోకూడదు, పొడవు ఎక్కువ వెడల్పు తక్కువ ఉండాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, అదే విధంగా చేసుకోండి సరిపోతుంది. అప్పుడు మీకు ఆ సమోసా షీట్ అన్నది ఈవెన్గా వస్తుంది. రౌండ్గా కాకుండా ఇలా పొడవుగా చేసుకోవాలి. అన్నింటిని కూడా ఇలా చేసుకొని చూసారా, పొడవు ఎక్కువ వెడల్పు తక్కువ వచ్చింది. అన్ని షీట్స్ కూడా ఇలా చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం ఒక్కొక్క షీట్గా వేసుకొని కాల్చుకోవాలి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అసలు ఆయిల్ వేయకూడదు. ఆయిల్ లేకుండా డ్రైగా మాత్రమే మనము ఈ షీట్స్ని కాల్చుకోవాలి. ఇలా కాల్చడం వల్ల ఆ పిండిలోని పచ్చిదనం ఉంటుంది కదా, కొంచెం పచ్చివాసన పోతుంది. సమోసా స్టఫింగ్ అది కూడా బాగా అంటే లోపల వేసిన తర్వాత బాగుంటుంది. సమోసా షీట్స్ ఎప్పుడు కూడా ఇలా కాల్చుకొనే తీసుకోవాలి. ఎక్కువసేపు కాకుండా ఒక నిమిషం పాటే కాల్చుకోండి. మరీ ఎక్కువ కాలితే మనకి షీట్స్ అన్నవి బాగోవు. ఈవెన్గా కొంచెం అటు ఇటు కొంచెం పచ్చివాసన పోతే మనకు తెలుస్తుంది కదా, అలా కాల్చుకోండి. అన్నింటినీ కూడా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎప్పుడైనా గెస్ట్లు వచ్చినప్పుడు అలా ట్రై చేయండి. ఈ ఈ ఇలా చేసిన తర్వాత ఈ షీట్స్ అన్నీ కాల్చి పక్కన పెట్టుకున్న తర్వాత ఈ చివర్లో ఎడ్జెస్ ఉంటాయి కదా, ఈ ఎడ్జెస్ అన్నీ కూడా ఈవెన్గా కట్ చేసుకోవాలి మనం. ఎందుకనంటే సమోసా షీట్ అన్నది మనకి కరెక్ట్గా రావాలంటే ఎడ్జెస్ కట్ చేసుకోవాలి, లేదంటే ఎగుడు దిగుడు వచ్చేస్తాయి, ఈవెన్గా రావన్నమాట. మీరు ఒకవేళ ఇలా అన్నీ ఒకేసారి వేసి కట్ చేసుకోలేము అనుకుంటే కనుక ఒక్కొక్క షీట్ వేసైనా సరే కట్ చేసుకోండి. మొత్తము కూడా అన్నీ ఈవెన్గా ఉండాలి. ఇప్పుడు ఒకదాన్ని 2 ముక్కల కింద చేసుకోండి. ఇలా 2 ముక్కల కింద చేసుకుంటే మనకు సమోసా సైజ్ అన్నది కరెక్ట్గా వస్తుంది. అన్నింటినీ కూడా ఇలాగే చేసి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను మీకు చూపిస్తాను చూడండి, అన్నీ ఇలాగే ఉండాలి షీట్స్ అన్నీ కూడా. ఇప్పుడు ఇందులో స్టఫ్ చేసుకోవడానికి మనం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయలని చిన్న ముక్కలకు కట్ చేసి వేసుకొని ఇందులోనే పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని హై ఫ్లేమ్లోనే టాస్ చేసుకుంటూ ఉండాలి. ఇది ఎక్కువసేపు చేసుకోనక్కర్లేదండి. ఇప్పుడు ఇందులోనే చికెన్ని మనం శుభ్రంగా క్లీన్ చేసుకొని చిన్న ముక్కలుగా ఎంత వీలైతే అంత చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఎందుకనంటే ఈ చికెన్ సమోసాలో చికెన్ ఎంత చిన్నగా ఉంటే అంత టేస్ట్ బాగుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఒకసారి బాగా కలుపుకుంటూ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. మనకి ఇక్కడ చికెన్లోని వాటర్ అంతా ఎగిరిపోతే సరిపోతుంది, ఎక్కువసేపు కుక్ చేసుకోక్కర్లేదు. ఈ స్టేజ్లో మనం సమోసాలో డీప్ ఫ్రై చేసుకుంటాం కాబట్టి ఈ స్టేజ్లో ఎక్కువ చేయక్కర్లేదు. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పసుపు, ఒక టీ స్పూన్ కారం, ఒక టీ స్పూన్ ధనియాల జీలకర్ర పొడి, టేస్ట్కి సరిపడా సాల్ట్, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని ఈ మసాలాలన్నీ కూడా చికెన్లో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్ కానీ హై ఫ్లేమ్ పెట్టి కానీ మాత్రమే చేసుకోండి. చికెన్లోని వాటర్ అన్నది బయటికి రాకూడదు, ఇంకిపోవాలి. చికెన్ ఇలా వాటర్ లేకుండా ఇంకిపోయే వరకు 2-3 నిమిషాలు వేయించుకున్న తర్వాత ఇందులో కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసుకోండి. పుదీనా అయితే మస్ట్ అని చెప్తాను నేను. ఈ చికెన్ సమోసాకి పుదీనా టేస్ట్ చాలా బాగుంటుంది. వీటిని కూడా వేసుకున్నాక మరొక నిమిషం పాటు కొంచెం వీటిని ఈ ఫ్లేవర్ అంతా కూడా చికెన్కి పట్టేలాగా 1-2 నిమిషాలు కలుపుకుంటూ వేయించుకోండి, సరిపోతుంది. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ స్టఫ్ని కొంచెం చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత మనం ముందుగా షీట్స్ చేసుకున్నాం కదా సమోసా షీట్స్, వీటికి ఒక పొడిపిండి మైదా పిండి తీసుకొని అందులో కొంచెం వాటర్ కలుపుకొని పేస్ట్లా తయారు చేసుకొని ఎడ్జెస్లో ఆ పిండిని రాసుకోవాలి మనం ఆ పేస్ట్ని. ఆ తర్వాత చికెన్ స్టఫ్ని అందులో పెట్టుకొని సమోసాలో ఎడ్జెస్లో ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఈ పేస్ట్ని పెట్టుకొని సమోసాని చుట్టేసుకోండి. అంతే, అన్నింటిని అలాగే ప్రిపేర్ చేసుకొని సమోసాలని పక్కన పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటనంటే
సమోసాకి ఎప్పుడు కూడా ఆయిల్ ఓవర్ హీట్ ఉండకూడదు, మీడియం హీట్లోనే ఉండాలి. మీడియం హీట్ అయిన తర్వాత ఆయిల్ స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి అన్ని సమోసాలు కూడా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. అలా అయితేనే సమోసా బాగుంటుంది. అన్నింటిని వేయించి తీసేసుకుందాం. అంతే, సింపుల్గా టేస్టీగా చికెన్ సమోసా రెడీ అయిపోయింది. లోపల చూసారే ఎంత బాగా కుక్ అయిందో. చిన్నపిల్లలు అయితే చాలా చాలా ఇష్టంగా తింటారు. ఎప్పుడైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా అప్పటికప్పుడు చేసి పెట్టొచ్చు. దీన్ని టమాటో సాస్తో సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.